ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు 4 సంవత్సరాల తర్వాత కోట్ల రూపాయల ప్యాకేజీ రక్షణగా పెట్టుకొని తన గుండెల అరచేతిలో పెట్టుకొని బిక్కు 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 బిక్కుమంటూ ఈరోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన భీమవరంలోని తన స్వగృహానికి చేరుకున్నారు. కోట్ల రూపాయల ప్యాకేజీ రక్షణగా ఉంచుకొని, ఇది మనం యూజ్ చేసినటువంటి పదాలు కాదు, రఘురామకృష్ణంరాజు గారే చెప్పినటువంటి మాటలు ఇవి. ఎందుకని రఘురామకృష్ణంరాజు గారి మీద మళ్ళీ కొత్తగా కేసులు పెట్టి ఏవైనా అరెస్టు చేస్తారేమో అని చెప్పి ఆయన భయం ఆయన మీద ఉంది. అనంతపురంలో ఎస్సీ అట్రాసిటీ కేసు ఆల్రెడీ ఒకటి ఫైల్ అయి ఉంది. దాని మీద అరెస్టు చేస్తారేమో అని చెప్పి ఆయనకు ఒక భయం ఉంది. ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్ దిగినా, ఇంటికి వచ్చినా, ఆయన ఇంట్లో కూర్చున్నా పడుకున్నా ఆ బిక్కు బిక్కుమంటే గుండెలు బిక్కు బిక్కుమంటూనే ఉంటాయి. ఈ క్రమంలో కోట్ల రూపాయల ప్యాకేజీ రక్షణగా ఎందుకంటే ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్లో రాకముందే అందరితోనూ ఒక డీల్ సెట్ చేసుకున్నారు. ఆయనే చెప్పారు, నేను రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ప్రతి సెకండు టైంతో సహా కౌంట్ చేయబోతున్నాం, టైంతో సహా రికార్డ్ చేయబోతున్నాం, ఎప్పుడు మీడియా కెమెరాలు నా చుట్టూ ఉండబోతున్నాయి, నాకు సంబంధించినటువంటి మనుషులు, నా అభిమానులు వీళ్ళందరూ కూడా నా చుట్టూ ఏమంటారు నాకు రక్షణగా ఉండబోతూ ఉన్నారు అని రఘురామకృష్ణంరాజు గారు తన చుట్టూ ఒక ఏమంటారు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన కొంత యువకులు ఉండే విధంగా ఆయనతో సన్నిహితంగా ఉండే ఒక సంఘాన్ని నడుపుకొని ఏమంటారు అతనితో ఒక సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఆయన చెప్పారు కదా రఘురామకృష్ణంరాజు గారు. వాళ్ళందరూ ప్రొటెక్షన్గా ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారు, ఎందుకుంటారంటే ప్రతి దగ్గర డబ్బే మాట్లాడాలిగా. మీడియా కెమెరాలు నిత్యం నా చుట్టే ఉంటాయి. ఎందుకుంటాయి? ఏదైనా ప్యాకేజీ మాట్లాడుకోవాలిగా. జనాలు ఎందుకు వస్తారు? ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారికి ఒక పెద్ద జేసీబీ తీసుకొచ్చి దండలు వేస్తున్నారు, విపరీతమైన జనాలను. ఇదంతా పిలిపించుకోవడం ద్వారా రఘురామకృష్ణంరాజు గారికి విపరీతంగా క్రేజ్ ఉందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ భావించాలి. ఆయన ఎంపీ సీట్ ఇచ్చే విధంగా ఆలోచన చేయాలి. అట్లా దానికి పనికొస్తుంది, రక్షణగా ఉండేకి ఇట్లా పనికొస్తుంది. ఆయన ఎప్పుడు అదే పని చేస్తారు. ఈ మధ్య హైదరాబాద్కి వచ్చినా చుట్టూ దళితులు ఉండేటట్లు చూసుకుంటారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినా వాళ్ళని ఉంచుకునేటట్లు. ఎందుకంటే ఆయన అట్రాసిటీ కేసులు పెడతారేమో, ఒకవేళ వాళ్ళు ఉన్నారనుకోండి ఎదుటి మీద పెట్టిపోవచ్చు అని ఈయనే చెప్పారు. అబ్బా చాలాసార్లు మనం మాట్లాడుకునేది. నిన్న కూడా రఘురామకృష్ణంరాజు గారు చెప్పారుగా, ఈ అన్ని ఏర్పాట్లు చేసుకొని నేను వస్తున్నాను అని. ఎవరు ఈయన డబ్బులు ఏంది? ఆ పెద్ద జేసీబీ తోటి పెట్టి పెద్ద పొలదండి వేసిరా. ఈయన డబ్బులు ఏంది? అంతమంది వచ్చిరా అక్కడికి. ఎందుకు వస్తారు? ఎవడోడికి నాయకుడనే ఒక సంస్థకో, ఒక ఆర్గనైజేషన్కో, లేకుంటే ఒక మండలానికో ఎవడో ఒకటి నాయకుడు అనబడే ఉంటాడు. వాడు సామాజిక వర్గం పేరు చెప్పో, ఇంకేదో పేరు చెప్పో, నలుగురిని ఎమోషనల్గా వాళ్ళను రెచ్చగొట్టి వీళ్ళ చుట్టూ తిప్పుకొని 5 మంది 10 మందిని తిప్పుకొని వాళ్ళ పేరు మీద వీళ్ళు డబ్బులు సంపాదించే బదులు వానికి తెచ్చి వేసుకొని తిరుగుతుంటారు. ఇట్లాంటి వాళ్ళని తిరిగేది వాళ్ళు వచ్చేది పోతారు. వాళ్ళే కదా వస్తారు. అందరికీ వాళ్ళని టికెట్ ఇట్లా ఇచ్చుకుంటూ పోతారు. సో కోట్ల రూపాయల రక్షణ అయితే ఏమంటారు, కోట్ల రూపాయల ప్యాకేజీ అయితే రక్షణగానే ఉన్నట్లు కదా. చుట్టూ కెమెరాలు అన్నీ ఉంటాయి. పర్సనల్ ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, మీడియా కెమెరాలు ఉంటాయి, నాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెప్పాడు ఆయన. ఊరికే వస్తారా మీరు చెప్పండి? సో ఆ విధంగా అందరినీ రక్షణగా పెట్టుకొని, అన్ని కెమెరాలు పెట్టుకొని సొంత ఇంటికి అయితే వచ్చి ఇప్పుడు చూడాలి మరి ఆయన మీద అట్రాసిటీ కేసులో రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసేకమని చెప్పి పోలీసులు సిద్ధపడతారా, లేకుంటే వచ్చాడు పండుగ చూసుకొని పోతాలే అని చెప్పి ఏమైనా వదిలేస్తారా తెలియదు. కానీ బట్ ఇక్కడ ఉన్నన్నాళ్ళు 2 రోజులు 3 రోజులు వారమో 10 రోజులు ఉన్నన్నాళ్ళు రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి అయితే పిరికి ఏమంటారు ఆ పిడికిట్లో గుండె పట్టుకొని బిక్కు 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 అంటూ ఉండాల్సిందే. ఇంకేముంది?